హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మా ఆవిడకైతే ఇంకో 10 రోజుల్లో 9th మంత్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈలోపు మా ఆవిడకి మాండి బిర్యానీ అయితే తినాలనిపించిందంట. అంటే నాకేం చెప్పిందంటే లోపల ఉన్న వాళ్ళకి తినాలనిపించిందని చెప్పింది. సో అందుకనే మాండికి అయితే వచ్చాం మేము. చూసారా, వీళ్ళిద్దరు నాకంటే ముందు వెళ్ళిపోయారు. ఆగను కూడా ఆగలేదు అసలు, ఆగమని చెప్పినా కూడా. ఇంకందుకే వాళ్ళే ముందు వెళ్ళిపోయాక లిఫ్ట్ ఎక్కుతున్నాం. ఇదైతే మనకి గుడివాడలో ఫ్రెండ్స్. ఇది మా వైఫ్ వాళ్ళ మదర్ది అయితే గుడివాడ. సో 9th మంత్ వస్తుంది కాబట్టి ఇంకా అక్కడే ఉంటుంది తను. సో అయితే వాళ్ళని చూడడానికి అయితే వెళ్ళిన వాళ్ళ. ఇది వచ్చేసి మనకి ఏలూరు రోడ్లో HDFC బ్యాంక్ పైన ఫ్రెండ్స్, 4th ఫ్లోర్లో ఉంటుంది మనకి మాంది హౌస్ అనేది. ఇది ఎంట్రన్స్ దానికైతే. వెల్కమ్ టు మాంది హౌస్. వాళ్ళే చూసారు, ఆగట్లేదు అసలు. మా బుడ్డ చూసారు ఎలా పరిగెత్తుకుని వెళ్ళిపోతుందో లోపలికి. ఆగను కూడా ఆగకుండా పిలుస్తున్నా కూడా వాళ్ళ మమ్మీ పిలుస్తున్నా ఆగట్లేదో. చివరికి వెళ్ళిపోయింది. పిలిచి ఇంకా ఇటే దారని చెప్తే ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చింది. చూడండి లోపలికి. లోపలైతే కొంచెం మాంది హౌస్ అంటే మీకు తెలియదు కాదు, కొంచెం లైట్లు తక్కువగా ఉంటాయి. సో కొంచెం లైటింగ్ మనకు తక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. మీకు మళ్ళీ వీడియో చివరిలో అయితే అంబియన్స్ మొత్తం ఒకసారి వీడియో తీసి పెడతాను. ముందు మా వాళ్ళు ఆకలే అంటున్నారు, అందుకని ఫస్ట్ తినడానికి వెళ్ళిపోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత అయితే మీకు లాస్ట్లో అంబియన్స్ క్లియర్గా తీసి పెడతాను ఫ్రెండ్స్. మాడబాబు కూర్చోలేకపోతుంది. మండి అంటే కొంచెం కిందే కూర్చొని తింటారు కదా, సో అందుకే తను కూర్చోలేకపోతుంది. 9th మంత్ వస్తుంది కదా. మా బొడ్డది ఇంకా బాగా కూర్చుంది మా ఆవిడ కంటే కూడా. చూడండి ఎలా చూస్తుందో, ఎప్పుడు వచ్చిద్దా ఏంటా, ఎవరు తీసుకొస్తారని చెప్పి చూస్తుంది. వెయిటింగ్ అనమాట మా బొడ్డది. అసలు ఎంత అల్లరి చేస్తుందంటే చూడండి, మీరే చూస్తారు ఈ వీడియోలో. వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చారు వాళ్ళైతే. అప్పుడే వాటర్ తీసుకుంది తాగేద్దామని చెప్పి. ఇది కూలింగ్ అనే వాడికి ఇంకా నేను ఆ బాటిల్ ఇచ్చేసి వేరే బాటిల్ అయితే తీసుకున్నాను నార్మల్దే. మా మిస్సెస్ బాగా వెయిటింగ్ అనమాట. చూసారు మా పొట్టది ఏం చేస్తుందో, స్విచ్లు ఎక్కి కట్టేద్దామని చెప్పి చూస్తుందా. ఎన్నిసార్లు చూసినా అది అయితే రావట్లేదు. చూడండి అసలు ఎలా చేస్తుందో. ఆ బల్లెక్కి కూర్చుంటా అంటుంది పెద్దాడ. వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారో అసలు. నేను పిలుస్తున్నాడు పట్టించుకోలేదు అసలు. వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది. పడిపోయింది. చూసారా అలా ఎక్కిందో. అసలు ఎంత అల్లరి చేసిద్దంటే ఫుల్ టార్చర్ అనమాట మాకు అసలు. చూడు నన్ను పిలుస్తుంది, నన్ను మామూలు అల్లరి కాదు అసలు. డ్యాన్స్లు వేస్తున్నాను చూసారా, మామూలుగా కాదు అసలు. ఈ టార్చర్కే అసలు మేము సగం తగ్గిపోయాం అసలు. ఇద్దరు చూసారా, మమ్మీ కూతుర్లు ఇద్దరు అసలు. నవ్వొస్తుంది చూస్తుంది. వాళ్ళిద్దరు అసలు చూడండి అసలు ఏం చేస్తుంది మా బుడ్డది. పక్కన క్యాబిన్ ఇంకోటి ఉంది, ఆ క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వద్దన్నా సరే. ఆ క్యాబిన్లోకి వెళ్ళిపోతుందని చెప్పి దూరేస్తుంది అసలు కట్టలను తీసి. మా అదృష్టం అనమాట, పక్క క్యాబిన్లో ఎవరు లేరు. సో ఇంకా అందుకని మేము ఇంకేమనలేదు, వెళ్ళి వస్తున్నా సరే. చూడండి అలా వెళ్ళిపోతుంది. ఇక పక్క క్యాబిన్లోకి వెళ్ళి ఆడుకొని వచ్చేస్తుంది వద్దని చెప్పినా కూడా. చూడండి అసలు మళ్ళీ వచ్చింది, ఆ ఢిల్లీకి వచ్చేసింది. మళ్ళీ పైన మంకీ క్యాప్ తీసింది, చిరాగ్గా ఉందంట ఆవిడికి. వద్దన్న కూడా. చూడండి ఎలా నుంచి ఉండదు అసలు. ఎంత దూలబలని చేసిద్దండి అక్కడ బయటికి వెళ్తే. ఏమైతే చేయొద్దంటే అయ్యే చేసిద్ది అసలు. మామూలు దూలపనులు కాదు. చూసారా, కూర్చోమంటే అప్పుడు కూర్చుంది, కాకపోతే అక్కడ దూకుదా అంటుంది. అన్ని దూలపనులు అసలు. అంటే పిల్లలంటేనే ఇంకా అలా చేస్తారనుకోండి. బయటికి వెళ్ళొద్దన్నా కూడా బయటికి వెళ్ళి చూడండి అలా తొంగి చూస్తుంది అసలు. అన్నీ అసలు పెద్దోళ్ళు చేసే పనులే చేసిద్ది, అన్నీ తెలిసినట్టు. వెళ్ళిపోయింది అటు చూడండి, అటు వెళ్ళిపోయి నుంచుంది. రమ్మన్నా రాదు అసలు. ఇంకా ఆవిడ ఇష్టం. ఇంకా బయటికి తీసుకెళ్ళామంటే ఇంకా అసలు మనం ఆపలేకపోయాం, అసలు ఆపలేము అసలు. చూడండి అసలు ఎట్లా చేసిద్దో. చూసారా, పక్క క్యాబిన్కి వెళ్ళిపోయి అన్నీ తీసేస్తుంది. ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, ఎవరిని ఉంటే కొడతారు మమ్మల్ని అసలు. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది అసలు అయిపోయేదాకా. మేమేమో బిర్యానీ ఎప్పుడు చేస్తారని చెప్పి వెయిటింగ్. చూడండి అసలు ఎన్నిసార్లు వెళ్తుందో వద్దని చెప్పినా కూడా. చాలాసార్లు వెళ్ళి అటు వచ్చి ఇటు వచ్చి అసలు ఈ సగం మా అమ్మాయిని ఆపడానికి మా ఓపిక అయిపోతుంది మాకు. ఇంకా ఆకలి చేస్తుంది ఇంకా బాగా అనమాట, అరిచి ఇక. చూడండి అసలు ఎట్లా ఉందో.
చూసారు అంత గోల్ చేస్తుంది అసలు. మసూలోకి వెళ్ళిపోయి చాలా గోల్ చేస్తుంది. రమ్మని రావట్లేదు అసలు. వెళ్ళిపోయి చూడండి ఎలా ఆడుతుంది అసలు. ఎవరు లేరు కాబట్టి సరిపోయింది అటు. ఇంకా చూడండి అది వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది మెనూ కార్డులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అసలు. మెనూ కార్డులు అవన్నీ ఇంకనేం వాళ్ళు మమ్మల్ని చూడలేదు హోటల్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వచ్చాడు బిర్యానీ అబ్బాయి అయితే. మేము మంచి ఆకలి మీద ఉన్నాం. అటు మా పిల్ల ఉందని మళ్ళీ రైట్ సైడ్లో వచ్చేస్తున్నాడు. చూడండి అసలు వావ్ సూపర్. వెయిటింగ్ అనమాట దీనికోసమే. ఇక మొదలెడతాం మేము. ఇది మేము హాఫ్ మంది అయితే ఆర్డర్ ఇచ్చామండి. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంత బిర్యానీ ఉండి కూడా మా బుడ్డదైతే బిర్యానీ తిందండి. దాంట్లో ఉండే ఆనియన్స్ అయితే తింటుంది. ఎందుకంటే దానికి ఆనియన్స్ అంటే అంత పిచ్చ అన్నమాట. బిర్యానీ తిందు ఆనియన్స్ అయితే తింటుంది అన్నమాట. ఏదో ఫస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి బిర్యానీ లుక్ వేసింది అనమాట. ఇక చూడండి వీడియోలో మీరే చూస్తారుగా. ఇంకా మొత్తం ఆనియన్ ఇంకా బిర్యానీ అయితే ఉంది. ఇక అది కొన్ని పట్టుకుంది చూడండి. ఇంకా అయిపోయే వరకు ఇక ఆనియన్ అయితే తింటుంది. ఇక బిర్యానీ అసలు పట్టుకుని కూడా పట్టుకోదు. చూడండి మీరే. అది చూసారా మేమిద్దరం బిర్యానీ తింటున్నాము. ఇంకా నేను స్టార్ట్ చేయలేము. ఆవిడైతే ఆకలితో ఉంది. మంచి ఆకలితో ఇంకా స్టార్ట్ చేసింది. లోపల బేబీ అడుగుతుందంట ఆకలి అని. ఇంకా అందుకే తను స్టార్ట్ చేసింది. నేను కూడా స్టార్ట్ చేసింది తినడం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ హోటల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మన గుడివాడలో అయితే ఇదే ఫస్ట్ మంది అంట ఫ్రెండ్స్. గుడివాడలో పెట్టింది అయితే. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇదైతే మనకి ప్లేట్ వచ్చేసి 550 అంట. హాఫ్ 550కి చాలా బిర్యానీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే వర్త్. ఇంత బిర్యానీ వచ్చిందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మన విజయవాడ హైదరాబాద్లో అయితే అసలు ఇంత బిర్యానీ వచ్చేది కాదు. నాకైతే చాలా వర్త్ అనమాట. మా ఆవిడ అప్పుడే ఇద్దరికి షేర్ చేసింది సగం బిర్యానీ. చూసారా అక్కడ తనకి నాకు ఆకలి. నేను ఇంకా తినలేకపోతాను. చూడండి అంత ఫాస్ట్గా తినేస్తుంది అసలు. అయిపోయింది ఇంకా లాగిచ్చేసాం. బోన్స్ని కూడా వదిలిపెట్టట్లో మా ఆవిడ. అసలు ఫస్ట్ ఇదివరకు అయితే తినలేను అనేది. అలాంటిది మాంది అలవాటు అయిపోయేపాటి చూడండి ఎంత ఫాస్ట్. మా బొడ్డదే ఇంకా దాని పనిలో అది ఉంది ఫోన్ చూసుకుంటూ. ఉల్లిపాయలు అయితే బాగా తినేసింది అనమాట. చూడండి ఆ బోన్సే మిగిల్చి అనమాట చివరికి. అంతా అయిపోయింది. చివరికి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కూల్ డ్రింక్ కూడా థమ్స్అప్ తీసుకున్నాం. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా మా బొడ్డది అయిపోయింది. లేకంటే లెగట్లేక ఫోన్ దగ్గరే కూర్చుంది. ఇక మా మిస్సెస్ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళొచ్చింది. నేను కూడా వెళ్ళొచ్చేసాను ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని. చూసారా ఫోన్ అమ్మంటే ఇవ్వట్లేదు వెళ్ళిపోదామని గోల్ చేస్తుంది అక్కడ. ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది అమ్మని ఇవ్వట్లేదు. చూడండి అసలు ఎలా చేస్తున్నారు. లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది. మాంది హౌస్లో అంటే లైట్లు తక్కువ ఉంటాయి. మీకు తెలియదు ఏం కాదు. చూడండి మా బొడ్డదేను వెళ్ళిపోతుంది. మా మిస్సెస్ ఆపడానికి వెళ్తుంది. ఆపలేకపోతున్నారు అసలు. సరే అయితే అదైతే బిల్ కౌంటర్. దీంట్లో అంబియన్స్ అయితే బాగుంది. మా బొడ్డ చూసారా బిల్ ఇస్తుంది. దాంట్లో తినేస్తుంది అవన్నీ. బిల్లు వద్దని చెప్పిన బ్రో అయితే నేను అడిగాను రిక్వెస్ట్ చేస్తే మన లైట్ వేసారు తీసుకోండి ఫస్ట్ నుంచి అని చెప్పారు వీడియో. సో మీకోసం అయితే వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి అంబియన్స్ మొత్తం తీస్తాను హోటల్ది. ఎంట్రన్స్ అయితే ఇది 4th ఫ్లోర్లో అయితే ఉందండి మనకి. చాలా బాగుంది అంబియన్స్. చూడండి దేవుని కూడా పెట్టారు మన కోసం. చాలా బాగుంది అంబియన్స్ అయితే. అండ్ కింద కూర్చున్న వాళ్ళకేమో కింద కాటన్స్తో వేసి అయితే మనకైతే రైట్ సైడ్లో ఉంటుంది స్టార్టింగ్ వెళ్ళినంటే. ఇదైతే పైన కూర్చున్న వాళ్ళకి టేబుల్స్ సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. చూడండి రైట్ సైడ్లో అయితే మనకి మొత్తం కాటన్స్ అనమాట. కాటన్స్తో ఉంటుంది మొత్తం. ఆ కింద కూర్చోవచ్చు ఇలా ఉంటుంది అనమాట. ర్యాక్స్కి మనకి ఆ క్యాబిన్స్లో అయితే కూర్చోవచ్చు మనం కింద. అది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి వాష్రూమ్ అనమాట. అంబియన్స్ చూడండి కర్టన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎంఎస్ చాలా బాగా అయితే పెట్టారు మనకి. చాలా రిచ్గా ఉన్నట్టు అయితే ఉంది. రిచ్గా ఉంది కదా బిల్ అయితే ఎక్కువ వేస్తారు అనుకోవద్దు. చాలా తక్కువలో ఉండదు ఫ్రెండ్స్ మనకి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ ఇలాంటి ప్లేస్లో చాలా ఎక్కువ తీసుకుంటారు మనకి ట్యాక్సెస్ అట్లు కలిపి. మన గుడివాళ్ళు అయితే చాలా తక్కువలో అయితే మనకు వస్తుంది మాంది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు ఇదైతే మనకి క్యాబిన్గా గదుల్లో పెట్టారనమాట మనకి లెఫ్ట్ సైడ్లో. ఇది చాలా బాగుంది. అదైతే బిల్ కౌంటర్ మన కూల్ డ్రింక్స్ కూడా పెట్టారు. మా వాళ్ళని వీడియో తీసుకొస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట కూర్చొని. ఇలా అయితే అయిపోయింది ఫైనల్గా.
బయటకైతే వెళ్తున్నాం మేము. అదిగోండి మా బుడ్డది బాయ్ చెప్తుంది, సెకండ్ ఇస్తుంది బ్రోకి. బ్రో అయితే మనకి ఏం చెప్పారంటే February 14th అయితే ఇంకో బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నారంట. ఆ బ్రాంచ్కి తప్పకుండా రావాలని మనం ఇన్వైట్ చేశారు. మళ్ళీ అప్పుడు కొత్త బ్రాంచ్తో నేనైతే మేము ముందుకు వస్తాను. గుడివాడలో ఇంకో బ్రాంచ్ చూపిస్తాను మీకు కొత్తది. మళ్ళీ అంబియన్స్ నాకు బాగా నచ్చింది, ఫుడ్ కూడా చాలా బాగుంది అన్నమాట టేస్ట్. మా బుడ్డ చూసారు ఎలా వెళ్ళిపోతుంది, ఆగనోడు ఆగట్లేదు అసలు. ఎక్కడైనా అసలు చాలా కంగారు అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. దీన్ని ఆపలేసి చచ్చిపోతాం ముందు మేము. మా వాళ్ళు అయితే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు కిందకి. చూడండి అసలు లిఫ్ట్ వచ్చే వరకు కూడా ఆకుండా మా బుడ్డదైతే ఇందర వెళ్ళిపోయింది. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనం లిఫ్ట్లో పిల్లలు ఎక్కేటప్పుడు ఒక్కోసారి డోర్లు క్లోజ్ అయిపోతాయి అనమాట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఇది 4th ఫ్లోర్లో ఉంది మనకి. చూడండి అసలు ఎంత సైలెంట్గా ఉందో బుడ్డది లోపలికి వచ్చిన తర్వాత. అసలు చూస్తూ ఉంటుంది అనమాట బయటికి, ఏదోడికి వెలుగుతూనే ఉంటుంది మా బుడ్డది. అఫ్కోర్స్ చిన్నపిల్లలందరూ అలాగే చేస్తారు అనుకోండి. మనకైతే ఇది అయితే మనకి 4th ఫ్లోర్లో ఉంది. కింద HDFC బ్యాంక్ అనమాట. ఇది మనకి ఏలూరు రోడ్డు ఫ్రెండ్స్, గుడివాడ ఏలూరు రోడ్డు అంటారు దీన్ని. చూడండి నేను మా బుడ్డది బండి దగ్గరికి వెళ్తున్నాను, పరిగెడుతున్నాను, నేను ఎత్తుకుంటాను అని చెప్పి మా ఆడికి ఫోన్ అయితే ఇచ్చాను. ఇదే నా బుజ్జి బైక్ అనమాట. చూడండి వాళ్ళ మమ్మీని అయితే రమ్మని చెప్తుంది మా బుడ్డదే. మాడైతే వీడియో తీసుకుంటూ వస్తుంది. ఇక్కడ HDFC బ్యాంక్ కింద పైన మనకి మాంది ఫ్రెండ్స్. అంబులెన్స్ చాలా బాగుంది లోపల, మీరు చూశారు కదా. మాంది హౌస్ అని మనకి ఏలూరు రోడ్డు HDFC బ్యాంక్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఇంకా ఇంటికైతే పైన అయ్యాము. మన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇదైతే ఏలూరు రోడ్డు వెళ్తున్నాం మరి ఇంటికి. అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్. మళ్ళీ February 14th మనం కొత్త మంది హౌస్ అయితే మీకైతే కనిపిస్తాను. మళ్ళీ కొత్త మంది హౌస్ వీడియో అయితే తీస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్.